सब्सक्राइब कीजिए हमारे श्रेया कंप्यूटर चैनल को, बेल आइकन को दबाइए लेटेस्ट टेक्नोलॉजी वीडियोस सबसे पहले देखने के लिए। हाय फ्रेंड्स, నా పేరు శ్యామ్, మీరు చూస్తున్నది శ్రేయా కంప్యూటర్స్ టెక్ ఛానల్। ఈ రోజు మనం ఇన్ఫిక్స్ నోట్ 4 ఫోన్ ని బూట్ లోడర్ అన్లాక్ ఎలా చేయాలి, TWRP ఎలా ఇన్స్టాల్ చేయాలి, సూపర్ SU జిప్ ఫైల్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం। మొట్టమొదటిగా మీ ఫోన్ OEM ని అన్లాక్ చేయాలి। అది ఎలా చేయాలో చూద్దాం। ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి। సెట్టింగ్స్ లోకి వెళ్ళాక అబౌట్ ఫోన్ కి వెళ్ళాక మీ ఫోన్ లో బిల్డ్ నంబర్ అని ఉంటుంది। ఈ బిల్డ్ నంబర్ ని 7 టైమ్స్ ప్రెస్ చేయాలి। 7 టైమ్స్ ప్రెస్ చేస్తే ఇది ఇక్కడ డెవలపర్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది। ఈ డెవలపర్ మోడ్ లో OEM అన్లాకింగ్ అనే ఆప్షన్ ని ఎనేబుల్ చేయాలి। ఆ తర్వాత USB డీబగ్గింగ్ దీన్ని కూడా మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది। ఇలా చేశాక మీ ఫోన్ ని వాల్యూమ్ అప్ మరియు పవర్ బటన్ ప్రెస్ చేసి స్విచ్ ఆఫ్ చేయాల్సి। స్విచ్ ఆఫ్ చేయాక సేమ్ మళ్ళీ వాల్యూమ్ అప్ పవర్ బటన్ ప్రెస్ చేస్తే మీ ఫోన్ ఫాస్ట్బూట్ మోడ్ లో ఆన్ అవుతుంది। ఫాస్ట్బూట్ మోడ్ ని సెలెక్ట్ చేసుకోండి। ఇప్పుడు ADB ఫోల్డర్కి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం। ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ కావాలంటే Ctrl+Shift+Mouse రైట్ క్లిక్ చేయడం వల్ల మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది। తర్వాత మీ ఫోన్ PCకి USB ద్వారా కనెక్ట్ చేయండి। ADB డివైజెస్ అని టైప్ చేసి ప్రెస్ చేయండి। మీకు ఇక్కడ కనెక్ట్ అయిన ఫోన్ డిస్ప్లేలో చూపిస్తుంది। తర్వాత ఫాస్ట్బూట్ OEM అన్లాక్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి। మీ ఫోన్లో చిన్న డిస్క్రిప్షన్ మెసేజ్ వస్తుంది, దాన్ని వాల్యూమ్ అప్ బటన్ సెలెక్ట్ చేయడం వల్ల మీ యొక్క ఫోన్ బూట్ లోడర్ సక్సెస్ఫుల్ గా అన్లాక్ అవుతుంది। నెక్స్ట్ TWRP ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం। అన్లోడ్ చేసుకున్న ఫైల్ ఓపెన్ చేసుకోవాలి। ఇక్కడ నోట్ 4 అనేది TWRP, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం। ఎక్స్ట్రాక్ట్ అయ్యాక దీన్ని రీనేమ్ చేయాలి, రికవరీ। Next, open the SP Flash tool. Choose cutter file. Desktop. MT6753. ఇప్పుడు మీ ఫోన్ కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ చేయండి। ఇక్కడ డౌన్లోడ్। ఇప్పుడు మీ ఫోన్ USB కేబుల్ ద్వారా కనెక్ట్ చేయండి। కనెక్ట్ చేశాక ఇక్కడ ఫ్లాష్ అనేది లోడ్ అవుతుంది। దీని ద్వారా మీ ఫోన్ లో TWRP సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ చేయడం జరిగింది। ఇప్పుడు సూపర్ SU ని ఎలా ఇన్స్టాల్ చేయాలి చూద్దాం। ఇక్కడ ఇన్స్టాల్ సెలెక్ట్ చేసుకోవాలి। ఆ తర్వాత ఇంటర్నల్ గానీ ఎక్స్టర్నల్ మెమరీ గానీ మీరు ఎక్కడ కాపీ చేసుకుంటే అక్కడ ఫైల్ ని ఇక్కడ లొకేట్ చేయాలి, సూపర్ SU ఫైల్। దెన్ ఈ స్క్రీన్ ని రైట్ కి స్వైప్ చేయడం ద్వారా మీ ఫోన్ లో సూపర్ SU ని సక్సెస్ఫుల్ గా ఇస్తుంది। ఇన్స్టాల్ అయ్యాక రిబూట్ సెలెక్ట్ చేసుకోండి। ఇప్పుడు మీ ఫోన్ సక్సెస్ఫుల్ గా రూట్ చేయడం, కస్టమ్ రోమ్స్ కానీ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు। ఓకే, మరిన్ని వివరాల కోసం మా శ్రేయా కంప్యూటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి। ధన్యవాదాలు, థ్యాంక్ యూ।